Ladies and gentlemen, boys and girls, welcome back to my channel. Hope you all doing good and good morning from Hyderabad. సో ఈరోజు వీడియో వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్, మా కాలేజ్ లాస్ట్ డే అన్నమాట. సో ఇంకా మా కాలేజ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం అండ్ ప్లేస్మెంట్స్ గురించి అండ్ మా బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతే ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది బైక్ అయితే. ఇంకా ఫ్యూయల్ ఒక్కట్లేదు. నిన్న మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా బైక్ మొత్తం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. ఓ బ్రో, ఏంది ఇక్కడ చార్జర్ పెట్టిరు? ఛార్జింగ్ పెట్టుకునేమో మరి బ్రో నైట్ బైక్ నుండి. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటా. ఫుల్ లేట్ అయిపోయింది. అసలు నేను 8:30 కల్లా ఆడ ఉందాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను కాలేజ్లో షూట్ చేయాలంటే నాకు నేను మొబైల్తో షూట్ చేస్తున్నా అంటే నాకు కొంచెం ఎట్లనో అనిపిస్తుంది షూట్ చేద్దామంటే. సో ఫోన్ ఉన్నోళ్ళు ఒకలాగా చూస్తారు, గోప్రో ఉన్నోని ఒకలాగా చూస్తారు. సో కాలేజ్ గురించి ఏంటంటే, ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎంఆర్సెట్ ఆర్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్. ఇంకేదో కొటేషన్స్ ఉంటాయి అబ్బా, బస్సుకి సైడ్కి విండో పైన ఉంటాయి మాకు బ్రాండ్స్ ఆఫ్ సంథింగ్ ఏదో ఎక్సలెన్స్ అని ఉంటుంది. ఎంఆర్సెట్ ఈజ్ నోన్ యాజ్. సురేష్ ఉంటాడు, మా సురేష్ గారు మంచి చెప్తాడు. వెళ్ళినాక వానితో ఒకసారి మీకు ఎంఆర్సెట్ గురించి చెప్పంటే కొన్ని చెప్తాడు వాడు, ఫన్నీ గాయ్. ఆల్మోస్ట్ అందరు వచ్చినట్టారు. ఆయన మాకు ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఇయర్ కదా, 4. ఇంకా కాలేజ్ అంటే ఇది లాస్ట్ డే అని ఏం కాదు. ఈరోజు ఒక ఎగ్జామ్, మళ్ళీ ఇంకా ఫేర్వెల్ ఉంటుంది. బైక్ ఇట్లా పాప్ చేద్దాం అనుకున్నా, లేపుదాం అనుకున్నా, మర్చిపోయాను. ఇంకా మా క్లాస్ గురించి మాట్లాడుకుంటే అది వేరే లెవెల్ క్లాసెస్. హోల్ క్యాంపస్లోనే వేరే లెవెల్ క్లాసెస్ మాది. అంటే మీరు అంత మంచిగా ఉంటుందా అని అనుకోకండి, అంత వరస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నేను ఏదో ఫస్ట్ హ్యాపీ డేస్ మూవీలో ఉంటుంది కదా, అట్లే ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా. మొత్తం బిస్కెట్. వాచ్ తెచ్చుకోవడం మర్చిపోయినా కదా నేను. పవర్ కొట్టిద్దాం. 5 లీటర్స్ కొట్టాను పవర్. ఓకే పవర్ పోయిందంట. నిన్న నిన్న ఇక్కడ ఏడుపాయల టెంపుల్ దగ్గర నర్సాపూర్ విలేజ్ ఉంటుంది కదా, అక్కడ నేను పవర్ లేదనేసి నార్మల్ తీసుకున్నా. ఎంతో ఒక 200 రూపీస్ తీసుకుని ఉండే పెట్రోల్. నేను తీసుకుంటే ఫస్ట్ పని చేయలేదని చెప్పిండు. సెకండ్ టైము వర్క్ అయింది అది, కానీ నాకు చూపించలే. ఎట్ ద సేమ్ టైం నా మొబైల్లో ఛార్జింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాడు పని చేస్తలేదని కొంచెం ఇంకా మనోళ్ళు నా గురించి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు. ఎంత 200 రూపీస్ వాడు నాకు కట్ కాలేదన్నా అనేసి ఇంకా వాడు వేసేసుకున్నాడు. బ్రో 200 రూపీసే కదా, లైట్ తీసుకోవచ్చు అని అనుకుంటే, నాకు తెలుసు ఆ 200 ఎంత కష్టపడితే వచ్చినాయో నాకు. సో ఇప్పుడు ఆ మిడ్ ఎగ్జామ్ రాసి అండ్ 12 o'clockకి గ్రూప్ ఫోటో ఉందంట బ్యాచ్ మొత్తంది. 12 o'clockకి బ్యాచ్ మొత్తంది ఫోటో ఉందంట. స్టార్ట్ చేసిరు పొద్దున బ్యాచ్ మొత్తంది ఒక ఫోటో తీసుకుంటారంట. ఆ ఫోటో తీసుకున్నాక ఇంకా మేము బయటికి పోదామని ప్లాన్ చేసుకున్నాం. చూద్దాం ఎట్లయితుందో.
నాకు నమ్మకం లేదు దొర అసలు ఇలా మీద. ఏ ప్లాన్ వేసినా కానీ నాకు ఎండ కొడుతుంది, మబ్బులు వచ్చినాయి, వర్షం వస్తుంది అనుకుంటా ఎవడో ఒకటి జారుకుంటూనే ఉంటాడు. మా ఇంట్లో పని ఉన్నది అది ఇది అనుకుంటా. ఇంకా కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మా క్యాంపస్ వచ్చేసరికి ఎంఆర్ సెట్ అటానమస్, ఇది సెకండ్ క్యాంపస్ అంటారు మా దాన్ని. అరే ఇప్పటికే లేట్ అయింది రా బాబు అంటే నా టైం చూడండి, ఈ ట్రాఫిక్ ఒకటి. నేను కాలేజ్ దగ్గర పోగానే ఆపేస్తా ఇంకా కెమెరా, ఐ మీన్ ఫోన్ తీసేసి ఇంకా కాలేజ్ లోపల పోయిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఒక్కొక్కడు నాకెందుకో ఇట్లా షైగా ఫీల్ అవుతా. నేనైతే ఇంతకు ముందుకు ఇంకా షై ఉండే, ఘోరంగా ఇంట్రోవర్ట్ నేను. లైక్ ఒక మాట మాట్లాడదామన్నా కానీ ఒకడు ఓపెన్ అయ్యేంత వరకు నేను ఓపెన్ కాను ఫస్ట్. ఇప్పుడు కూడా కొంచెం అంతే అనుకోండి. ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుర్రంట కాలేజ్ వాళ్ళు, ఐ మీన్ మా ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు. చూడాలి ఇక ఏం ట్రిప్ ప్లాన్ చేస్తారో, ఎక్కడ ప్లాన్ చేస్తారో. మ్యాక్స్ 1 డే ట్రిప్పే ప్లాన్ చేస్తారు అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ నా కాలేజ్ 9:20కి, 9:20 అంటే మనం చూడండి 9:16కి 9:10కి స్టార్ట్ అయినాం అనుకోండి. ఆఫ్టర్నూన్ ఆ గ్రూప్ ఫోటో ఆ సెషన్ అయిపోయిన తర్వాత మూవీకి పోదాం అనుకుంటున్నాం. ఏం మూవీ అంటే టిల్లు స్క్వేర్. సో నేను అది ఒక రిలీజ్ అయిన 29th అనుకుంటా కదా రిలీజ్ అయింది, ఆ రోజు నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని. బిస్కెటేరా ఈరోజు అయితే. ఆ ఎగ్జామ్ ఎన్ని అసలు ఏ టైంకి ఉందో కూడా నాకు తెలియదు సరిగ్గా. ఎగ్జామ్ మోస్ట్లీ 10కి ఉంటుంది అనుకుంటున్నా, మిడ్ ఎగ్జామ్ కదా. అసలు ఆ టైమింగ్ అవన్నీ మర్చిపోయినాం. ఎప్పుడో ఒకసారి ప్రాజెక్ట్ ఉంటే కూడా అసలు పోయేటోళ్ళమే కాదు మేము. పోవాల్సి వస్తుంది ఇంకా ఏదో ఒకటి సీరియస్ యాక్షన్, ఫైర్ సింబల్, క్రాకెట్ సింబల్ ఇస్తారు మెసేజ్లో, వాట్సాప్లో, క్లాస్ గ్రూప్లో. ఇంకా మా ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుకుంటే మా మహేశ్వర్ సార్. సో టైం ఉంటే ఆ సార్తో కూడా ఒకసారి లైక్ మాట్లాడదాం ప్లేస్మెంట్స్ గురించి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను అడిగి పోగానే రైల్వే గేట్ అయితే పక్కా పడుతుంది. చెప్పాలి, గేట్ పడుతుంది. కాలేజ్కి అయితే వచ్చేసిన. సో ఇది గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు నాకు ఈసీలో 3rd ఫ్లోర్లో పడ్డది. ఇక్కడ మనకు స్ట్రైట్గా అనిపిస్తుంది కదా బిల్డింగ్, అందులో ఎగ్జామ్ అంట 10కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా మా క్లాస్ వాళ్ళని అందరినీ చూపిస్తా. సో ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళు బి సెక్షన్ అండ్ మా సి సెక్షన్ నెక్స్ట్ రౌండ్ ఆడుకుందాం. బ్లేజర్ ఎవరిది ఎత్తుకొచ్చినావు చెప్పు నువ్వు ఎవరిది ఎత్తుకొచ్చినావు? చూడు. అరే వేరే లెవెల్ జూమ్ వచ్చింది సబ్స్క్రైబర్స్ కా. తిన్నికి పోదాం రండ్రా అంటే వీడు ఐటమ్ కానీ లెక్క వేస్తాడు. అరే రారా తిన్నికి పోదాం. సరేరా తినిపిస్తలేరా, నిజం చెప్పు. ఆ బ్యాగ్ ఓవర్ది చెప్పు, బ్యాగ్ ఓవర్ది. ఎంతమందికి తీసుకొస్తావు బ్రో నువ్వు? నాకు అర్థం కాదు. ఇందాక బ్లేజర్ పట్టుకొచ్చిండు వాళ్ళు, ఇప్పుడు ఆ బ్యాగులు ఎప్పుకోబోతుంది. విజయ్ దేవరకొండ ఇక్కడ నరసింహారెడ్డి కాలేజ్ ఉంటుంది, వీళ్ళు అన్నీ వస్తుంది. చేది ఒకసారి. సో ఇదే అన్నమాట మా కాలేజ్, ఎంఆర్ సెట్. కాలేజ్ కూడా వచ్చేసి ఎంఎల్ఆర్డి. ఇప్పుడు మా బ్యాచ్ అంతా టేస్ట్5కి వెళ్ళారు. ఇక్కడ దగ్గరున్న రెస్టారెంట్ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్యాకల్టీ కూడా ఉన్నాడు, క్లాస్ టీచర్. అక్కడికి వెళ్ళినాక బాయ్స్ అనస్ హాయ్ బోల్. మొత్తం మండికి వచ్చేసిరు, మొత్తం ఆర్డర్ పెట్టుకుంటారు. శ్రీ రారా మరి ఇడ మొత్తం సరిపోతలేరని మామయ్య పక్క దాంట్లోకి తీసుకుపోతుంది. సో ఇది కొంచెం పెద్దగా ఉన్నది, అందరం సెట్ అయిపోయారు.
స్నాప్ లవర్స్ మొత్తం అందరు వస్తుంది రా తొందరనే. మొత్తం అందరు ఫ్లాప్ అయ్యంగా ఇంకా మేమే మిగిలాం. స్టార్ట్ చేద్దామా ఇంకా చేసి అందరం మంచోళ్ళమే కదరా ఇక్కడ. సారీ బ్రో, హాస్టల్ అనుకున్నా. మండి కదా ఇది. శ్రీ శ్రీ సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజీ కిడ్ మొత్తం అట్లా. ఓకే ఓకే, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోయారు. సరే రామ్, బాయ్ అందరికి. బాయ్ 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 బాయ్. అనస్, హలీం ఎన్ని రీల్స్ షేర్ చేసినారా నీకు? ఒక్క హలీం తినిపిస్తలేవు నువ్వు. సో మొత్తానికైతే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది అనుకోండి. ఏంది అనుకోవాల్సిందే. లైక్ అందరం లైక్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మా క్లాస్లో అసలు ఫస్ట్ యూనిటీ లేదు. ఒక్కరు ఒక్కొక్క గ్యాంగ్ సపరేట్ అయిపోవడం. లైక్ నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మూవీ అనుకోండి, అత్తారింటికి దారే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, అందరం కూర్చొని తింటాము, ఇట్లా మంచిగా ముచ్చట్లు పెట్టుకొని తింటాము. లైక్ నేను ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అసలు తప్పు నాదే. నాకు ఏమంటారు, ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలోనే తెలుసు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్. ఎందుకంటే ఫస్ట్ నాకు కోవిడ్లో చూసినప్పుడే అర్థమైంది అసలు క్రేజీ క్లాస్లో మంచి సెక్షన్ దొరికింది నాకు అనుకున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు నేను ఇదంటే ఒకరు నేను అదంటారు. ఇట్లాంటివి ఏంటంటే నేను కాలేజ్ గురించి ఇంకా చెప్దాం అనుకున్నా కదా. ఫోటో సెషన్ అయిపోయింది. లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నారు. గుడ్, అక్కడ వరకు బాగానే జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ అయితే అందరం అయితే ఇక్కడ మాకు టేస్ట్ ఫ్యాన్ రెస్టారెంట్ ఉంది మైసమూడలో, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అందరైతే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మా క్లాస్ టీచర్ సార్తో వెళ్దాం అనుకున్నాం. సార్ కూడా ఓకే అన్నారు. సో ప్లాన్ చేసినుండే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అన్నారు. గర్ల్స్ జంప్ అయిపోయారు. ఇంకా బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ఒకరు రండ్రా అంటే ఒక్కొక్క దగ్గర వెళ్ళిపోయారు. కొంచెం చూసి నడపండి, పాపం చనిపోయింది ఆ డాగ్. చూసి నడపండి అబ్బా, పాపం వాటికి తెలియదు. లైక్ మనం అవి సడన్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా మధ్యలోకి మనం స్పీడ్లు ఉంటే మ్యాక్సిమం ఏం చెయ్యలేము. బట్ వాటిని కాపాడనీకన్నా ట్రై చేయండి. లైక్ మోస్ట్లీ ఈ లారీస్ వాళ్ళ దగ్గరనే బాగా చనిపోతాయి. లైక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అడ్డం వస్తే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నా. లైక్ కార్స్ కానీ బైక్స్ అంటే ఇంకా అదే తగిలితే మేమే కింద పడేది. పాపం అది ఇంకా చిన్న పిల్ల, అది అరౌండ్ ఒక 4 months ఉండొచ్చు. సరే, ఇంకా మన కాలేజ్ గురించి మాట్లాడుకుంటే, సో బాయ్స్ అందరు ఉండే, ఇంకా బాయ్స్ అందరు వస్తున్నా అన్నారు. లైక్ అందరం వెళ్దాము రెస్టారెంట్కి. ఫైన్, ఓకే అనుకున్నా. సో ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళి వీళ్ళు కొందరు వెళ్ళి ముందే కూర్చున్నారు రెస్టారెంట్కి వెళ్ళి. వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిట్ చేస్తుంటే ఇంకా కొందరు బయటనే ఉండే. వాళ్ళు రాకపోయేసరికి వీళ్ళు చాలా టైం వరకు వెయిట్ చేసి సో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా లక్ష్మణ్ అండ్ విజయ్ వీళ్ళిద్దరు ఫుల్ తిట్టుకున్నారు ఇంకా. సో అది నేను రికార్డ్ చెయ్యాలి. సో సీరియస్ మ్యాటర్. ఇంకంత క్లోజ్ బాండ్ ఏం లేదు లక్ష్మణ్తో. బికాజ్ నేను ఆ టైంలో రికార్డ్ చేసి ఉంటే ఇట్ కుడ్ నాట్ బీ కరెక్ట్. ఎందుకంటే అతను ఎలా రియాక్ట్ అవుతాడో నాకు కూడా తెలియదు. సో మొత్తానికైతే ఇట్లా ఫ్లాప్ అయిపోయింది గలీజ్. నేను ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఇంకా అసలు పెట్టుకోవద్దు. సో అయిపోయిందా అంటే కాలేజ్ ఏం అయిపోలే, ఇంకా ఫేర్వెల్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్ రివ్యూ ఉంది, కలుస్తారు. కాకపోతే ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు కొంచెం కలిసి అట్లా ఉందాం అనుకున్నాం.
ఫస్ట్ నేను ఈ ఫోటో సెషన్ అంతా అందరం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకున్నా అంటే ఐ మీన్ ఢిల్లీ స్క్వేర్ మూవీ ఉంది కదా, ఆ మూవీకి వెళ్ళి నేను 29th నుంచి వెయిట్ చేస్తున్నా, అంటే ఆ మూవీకి వెళ్ళి చూద్దాము అని. సో వీళ్ళ కోసం ఆపుకొని ఉండే మూవీకి పోకుండా, వీళ్ళు వచ్చినాక ఎట్లా వెళ్దామంటారు, సో వీళ్ళతోనే కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని వెయిట్ చేసిన. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మన విజయ్ దేవరకొండ హీరో రౌడీ బాయ్ వచ్చేసి నరసింహారెడ్డి కాలేజ్కి వచ్చిండు. ఇంకా నేనన్ను ఒక్కనే వెళ్దాం అనుకున్నా. ఇంకా మనోళ్ళు మా ఫ్రెండ్స్ అయితే నరసింహారెడ్డి కాలేజ్కి వచ్చిండు, మా కాలేజ్ పక్కకే, మల్లారెడ్డి కాలేజ్ పక్కకే అది కూడా. సో అక్కడికి వెళ్ళి ఇంకా నేను కూడా వెళ్ళిన ఇంకా వీడికేని చూడనీకి. ద ఫ్యామిలీ షో మూవీ 5th రోజు రిలీజ్ అవుతుందంట. ఇంకా నేను వెళ్ళి అక్కడ చూసి ఇంకా కొంచెం ఎంజాయ్ చేసిన అనుకోండి. ఎంజాయ్ అంటే ఏమంత లేదు, బట్ ఇంకా ఇప్పుడు ఒక 20 మెంబర్స్ మీట్ అయి ఉందామని తిందాం అనుకున్న వాళ్ళు ఒక 5-10 మెంబర్స్ అయ్యారు. ఇది ప్రతి గ్రూప్లో అయ్యేదే కామన్ థింగ్. ఆయన ఎప్పుడు ప్లాన్ వేసినా కానీ, నాకు తెలిసి ఈ గ్రూప్స్లలో ప్లాన్ వేసినా కానీ ఫ్లాప్ అవుతానే ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. నాకైతే చాలా ఫ్లాప్స్ అయినాయి అట్లా. చాలా అంటే ఇంకా మనం ఎప్పుడైనా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇట్లా బీటెక్ అంటే మనది ఇప్పుడు రీసెంట్గానే అయిపోయింది, ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ ఫ్లాప్ అయితేనే ఉంటాయి. లైక్ ఒకరు వస్తే ఒకరు రారు. సో ఇదన్నమాట, మొత్తం అట్లా జరిగింది ఈరోజు. నేను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక లెవెల్లో పెట్టుకుని ఉండే అసలు. లైక్ మాట్లాడేదని అమ్మాయిలు కూడా మాట్లాడతారు అనుకున్నా. ఓకే, మై మిస్టేక్ అది. ఇంకా అసలు నేను అనుకోవడమే పెద్ద తప్పు అనుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడిన వాళ్ళు లాస్ట్ ఇయర్లోకి రాగానే ఎందుకు మాట్లాడతారు? ఒకటి ఫోటో దిగుదాం దారా అంటే వెంకటేష్ గారు, మీరు చూసినట్టయితే యాదగిరిగుట్ట వ్లాగ్లో ఉంటాడు మనోడు. హెచ్ఎఫ్ డిలెక్స్ బైక్ వేసుకొని ఉంటాడు, మెరూన్ కలర్ షర్ట్, స్టార్టింగ్ ఇంట్రోలోనే వస్తాడు వాడు. సో ఆ పెద్ద మనిషి ఏంటంటే ఫోటోస్ దిగుదాం రారా అంటే మొత్తం షైగా ఫీల్ అవుతుంది. క్లాస్ గర్ల్స్ చూస్తున్నారంట. ఐ మీన్ మా గ్రూప్లో కూడా 2 ఉన్నారులే గర్ల్స్. ఇంకా వేరే గర్ల్స్ చూస్తున్నారా, నాకు దిగబుద్ధి అవుతలే అంటే, వాళ్ళు ఎవరే చూస్తే నీకెందుకు బ్రో, నువ్వు క్లాస్లో ఎన్నో చేస్తావు, అవన్నీ వాళ్ళు చూస్తూనే ఉంటారు, పట్టించుకుంటావా? ఎవ్వడో చూస్తుందని నువ్వు లైక్ బ్యాక్ అయితే ఇంకెప్పుడు బ్యాకే ఉంటావు. సో ఇదన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. ఇంకా వీళ్ళు ఎట్లాగో మూవీకి రానన్నారు కాబట్టి ఇంకా నేను సరే విజయ్ దేవరకొండ దగ్గరకన్నా వెళ్దాం అనేసి నరసింహారెడ్డి కాలేజ్కి వెళ్ళినా. బాబా ఏం పబ్లిక్ రా బాబు, మొత్తం తొక్కేసిరు అనుకోండి. ఫుల్ ఉండే అసలు, మొత్తం దుమ్ము ఫుల్ పబ్లిక్ ఉండే, అంత ఆగం ఉండే అసలు. సో ఇంకా ట్రిప్ ప్లాన్ చేస్తారంట ఆఫ్టర్ ఎగ్జామ్స్ అనుకుంటున్నా. 13th రోజు ఫేర్వెల్ ఉంది, 12th ఏమో ఉందనుకుంటా, 12th సిగ్నేచర్ డే అనుకుంటా. 13th రోజు ఇంకా అదే 13th రోజు ఇంకా ఫేర్వెల్. ఓకే ఫైన్, ఫేర్వెల్ ఉంది. సో ఫేర్వెల్ నెక్స్ట్ 1 day ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారంట. మోస్ట్లీ అదైతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటున్నా అంటే, ఇక్కడ తిన్నికి రమ్మంటేనే ఎవరు రాలే, అక్కడ ట్రిప్ అది ఇది అని అంటే అస్సలు కష్టం. అది కూడా మా క్లాస్ వెళ్తే ఇంకా కష్టం, ఎవరు రారు మ్యాక్సిమం. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 6 members ఇట్లా టీమ్, అంటే ఇప్పుడు ఒక బ్యాచ్లు ఉంటాయి ఇంకా క్లాస్లో. ఆబ్వియస్లీ ఒక్కొక్క అంటే ఏ క్లాస్ అయినా కానీ ఎక్కడ ఎవరైనా సరే కానీ ఒక టీం ఉంటుంది. టీం అంటే ఇంకా అందరు ఒక గ్రూప్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది. సో వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళడమే అనుకుంటున్నా. మా దాంట్లో బాయ్స్ కూడా వేరే బ్యాచ్ ఉంది, వెంకన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తే వాళ్ళైతే పక్కా వెళ్తారు. సో ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎవరు రారు, మోస్ట్లీ వేస్ట్ అని చెప్పొచ్చు. సో ఇదన్నమాట ఇంకా వీడియో. సో ఎందుకు కాలేజ్ లాస్ట్ డే వ్లాగ్ అంటే మోటో వ్లాగ్స్లో ఈ కాలేజ్ ఎందుకు చేస్తున్నా అంటే, నన్ను ఒక 3-4 members అడిగిర్రు
కాలేజ్ చెప్పొచ్చు కదా, కాలేజ్ లైక్ మీ కాలేజ్ గురించి రివ్యూ అయినా కానీ, మీ కాలేజ్ ఇట్లా బీటెక్ అయిపోతుంది కదా, సో మీ ఫీలింగ్ ఎట్లుంటుంది అట్లా లైక్ అడిగిరు కాబట్టి ఈ బ్లాగ్ అనేది చేసిన నేను. సో చూసినారు కదా, ఇదైతే మా బ్యాచ్లో అయితే ఇట్లా ఫ్లాప్ అయిందన్నమాట. సో ఇంకా మరి మీ బ్యాచ్లో ఎట్లుంటుందో నాకైతే తెలియదు. నేనేమనుకుంటున్నా అంటే మోస్ట్లీ ఎవరి దగ్గర అయితే ఇట్లా కాదు. సో అందరూ నేను మా సెక్షన్స్ ఏబి సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళు లైక్ దే ఎంజాయ్డ్ లాట్. అంటే ఒక వీకెండ్స్ వచ్చినా కానీ ఒక అందరూ కాలేజ్కి వస్తే కలిసి అందరు ఒకరు వస్తారు. ఒకవేళ రాలేదంటే మ్యాక్సిమం ఎవరు రారు క్లాస్లో, బి సెక్షన్ కానీ ఏ సెక్షన్. సో అట్లా వాళ్ళ దగ్గర ఒక మంచి ఏమంటారు ఒక యూనిటీ ఉంది చెప్పాలంటే వాళ్ళ క్లాస్లో. మా క్లాస్లో లేదు కాబట్టి ఏది చేసినా ఇంకా ఫ్లాప్ అవుతుంది అనుకోండి. మొత్తానికైతే మా కాలేజ్ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ మోడో బ్లాగ్లో కలుద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.